హాయ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఈ వీడియోలోనైతే మనం డిఎఫ్ఏని కన్స్ట్రక్ట్ చేద్దాం. ఇప్పటి వరకు మనం డిఎఫ్ఏ కన్స్ట్రక్షన్లో స్టార్ట్స్ విత్ ఏంటి, ఎండ్స్ విత్ ఏంటి, స్ట్రింగ్ కంటైనింగ్ ఉంటే ఏంటి, నాట్ కంటైనింగ్ ఉంటే ఏంటి, అండ్ కొన్ని వీడియోస్లో డివిజిబిలిటీ కూడా చూసాము. ఇక్కడ ఏంటి అంటే ఓన్లీ అనే ఆప్షన్ ఇచ్చినప్పుడు మనం ఏ విధంగా డిఎఫ్ఏ డయాగ్రామ్ని కన్స్ట్రక్ట్ చేయాలనేది నేను మీకు 2 ఎగ్జాంపుల్స్లో క్లియర్గా చెప్తాను. చూడండి చాలా ఫాస్ట్గా. అండ్ ఫుల్ ప్లేలిస్ట్ కావాలంటే కింద ఉంది చెక్ చేసుకోండి. ఓల్డ్ వీడియోలు కావాలంటే మన ఫ్లాట్ ప్లేలిస్ట్కి వెళ్ళి చూసుకోండి అమ్మా. ఇక్కడ ఏమంటున్నాను, డిఎఫ్ఏని కన్స్ట్రక్ట్ చేయండి. ఫస్ట్ కన్సిడర్ అవర్ ఫస్ట్ కాన్సెప్ట్, స్ట్రింగ్ 1100 ఓన్లీ. 1100 ఉన్నటువంటి స్ట్రింగ్ని మాత్రమే యాక్సెప్ట్ చేసేటటువంటి డిఎఫ్ఏని కన్స్ట్రక్ట్ చేయండి అంటున్నారు. ఫస్ట్ ప్రాబ్లం. ఓకే, ఇక్కడ ఏంటిది అని అంటే మన ఫస్ట్ దాంట్లో వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ హియర్? 4. ద లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ ఇస్ 4. అంటే ఎన్ని స్టేట్స్ రిక్వైర్డ్? మినిమం ద లెంత్ ఈస్ 4 కాబట్టి 4 + 1 5 స్టేట్స్ ఈస్ రిక్వైర్డ్ టు కన్స్ట్రక్ట్ ద డిఎఫ్ఏ. వాట్ ఆర్ దాట్? Q0, Q1, Q2, Q3, Q4. ఇక్కడ మళ్ళీ దిస్ ఈజ్ మై ఇనిషియల్ స్టేట్స్, యారోతో డినోట్ చేస్తాను, అండ్ ఫైనల్ స్టేట్ డబుల్ సర్కిల్తో డినోట్ చేస్తాను. ఇప్పుడు ఏం రాయాలని అంటే నేను 1 1 0 0, దీస్ 3 ఆర్ ద ఇంటర్మీడియట్ స్టేట్స్. Q0 మీద 1 అప్లై చేస్తే ఎక్కడికి వెళ్ళాలి? Q1కి. Q1 మీద 1 అప్లై చేస్తే Q2కి, దెన్ అగైన్ Q2కి 0 అప్లై చేస్తే Q3కి, Q3కి 0 అప్లై చేస్తే Q4కి వెళ్ళేటట్టు ఉండాలి, రైట్? ఇప్పుడు నేనేమంటున్నాను అని అంటే ఇక్కడ మరి ఇది కంప్లీట్ డిఎఫ్ఏనా? దిస్ ఇస్ నాట్ కంప్లీట్ డిఎఫ్ఏ. వై? బికాజ్ ప్రతి స్టేట్కి ప్రతి ఇన్పుట్ ఆల్ఫాబెట్ నుండి ఒక ట్రాన్సిషన్ అనేది ఉండాలి. అందుకని దీనికి ట్రాన్సిషన్ 1కి మాత్రమే ఉంది ఇన్పుట్ ఆల్ఫాబెట్, 0కి లేదు. 0 తీసుకుంటే ఏమవుతుంది? ఇట్ యాక్సెప్ట్ 0 1 1 0 0. అందుకని యూ హ్యావ్ టు కన్స్ట్రక్ట్ వన్ డమ్మీ స్టేట్. ఏదైతే లేదో యాక్సెప్టెడ్ ఓన్లీ అన్నారు కాబట్టి 1 1 0 0 తీసుకుని రిమైనింగ్ ఏదైతే ఇన్పుట్ ఆల్ఫాబెట్ లేదో దాన్ని మనం డమ్మీ స్టేట్కి కన్వర్ట్ చేయాలి. నెక్స్ట్ Q1కి ఏముంది? 1కి ఉంది ట్రాన్సిషన్, 0కి లేదు కాబట్టి డమ్మీ స్టేట్. Q2కి 0కి ఉంది ట్రాన్సిషన్, 1కి లేదు కాబట్టి డమ్మీ స్టేట్కి ఇస్తున్నాను. ఇక్కడ కూడా డమ్మీ స్టేట్, ఇక్కడ 1కి లేదు 0కి లేదు కాబట్టి డమ్మీ స్టేట్. డన్. దిస్ ఈజ్ మై కంప్లీట్ డిఎఫ్ఏ. మరి సేమ్ యాజ్ సెకండ్ దానికి ఎలా తీసుకుంటాం? 101. 101 అంటే హౌ మెనీ నెంబర్ ఆఫ్ స్టేట్స్ ఈజ్ రిక్వైర్డ్ టు కన్స్ట్రక్ట్ డిఎఫ్ఏ? 4. ఏంటంట? 101కి చేస్తున్నాను. దట్ ఈస్ Q0, Q1, Q2, Q3. This is my final state. These two are the intermediate state and this is my initial state. Only అంటున్నారు కాబట్టి డైరెక్ట్ you have to write 1 0 1. There is no self loop. ఓకే, దేనికి? ట్రాన్సిషన్కి. అంటే ప్రతి ఇన్పుట్ ఆల్ఫాబెట్ నుండి ప్రతి స్టేట్కి ట్రాన్సిషన్ ఉండాలి. 1కు ఉంది, 0కు లేదు కాబట్టి మీరు ఓన్లీ ఉన్నప్పుడు దేనికైతే లేదో దాన్ని డమ్మీ స్టేట్కి పంపించండి. దట్స్ ఇట్. ఇక్కడ 0కు ఉంది, 1కి లేదు. ఇక్కడ 1కు ఉంది, 0కు లేదు. ఇక్కడ 0 అండ్ 1. ఓకే, దీస్ 2 ఆర్ మై కంప్లీట్ డిఎఫ్ఏ. ఎందుకని ప్రతి స్టేట్ నుండి ప్రతి ఇన్పుట్ ఆల్ఫాబెట్కి ట్రాన్సిషన్ ఉంది అండ్ ఇట్ సాటిస్ఫైస్ ఓన్లీ కండిషన్. 101ని సాటిస్ఫై చేస్తుంది, ఎండ్ స్టేట్కి వెళ్ళిపోతుంది, అండ్ 1100ని కూడా సాటిస్ఫై చేస్తుంది. అర్థమైంది కదండి? అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. ఇంకా మోర్ అండ్ మోర్ వీడియోస్ కావాలని అంటే ప్లేలిస్ట్కి వెళ్ళి చెక్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్కి, క్లాస్మేట్స్కి షేర్ చేయండి.